అడగండి, గుడ్ సబ్జెక్ట్. నేను కూడా 20 నిమిషాలు ఆగిపోయినాను. నిజంగా గేట్ పడితే మాధవ్ నగర్ది రైల్వే లైన్ది మినిమం 20-25 మినిట్స్ అవుతుంది. నేను కూడా ఆగిపోయినా నేను వచ్చేటప్పుడు. సంవత్సరం దాటింది. మీరు టెండర్ పిలుచుకోండి, మర్నాడు మేము పిలుచుకుంటాం లెటర్ ఇచ్చి ఫైనాన్షియల్ శాంక్షన్లు వచ్చేసి. ఎంపీని అడ్డుకుంటాం, ఆడ వీక్తాం ఈడ వీక్తాం అనే బదులు పోయి 4 రూపాయలు తీసుకొచ్చి కట్టుకోరా. అదే ఓల్డ్ సిటీలో కట్టిండు బ్రిడ్జు, 80 కోట్లు పెట్టి ఓల్డ్ సిటీలో కట్టిండు. ఓవైసీ ఇనాగ్రేషన్ చేసిండు. అన్ని ఎంఐఎం జెండాలు ఉన్నాయి ఆడ. కేటీఆర్ ఏడ అంతా ఓవైసీ ఉన్నది ఆడ. కేటీఆర్ చెంచాగిరి అయినగా వణికిపోయినాడు. మొత్తం ఎంఐఎం జెండాలు ఉన్నాయి. 80 కోట్లు ఓల్డ్ సిటీ చార్మినార్ ఆ ప్రాంతానికి ఇచ్చినప్పుడు నీకు మాధవ్ నగర్కి సగం పైసలు ఇవ్వడానికి శాతమైతే లేదా? మళ్ళీ కన్సర్న్ మంత్రి ఈయనే ఉన్నాడు. ఏంటి కోసం ఉన్నాడు మంత్రి? అనుమోసుకొని ఉన్నాడా? ఏం పని చేసాడు ఇలాంటి వరకు జిల్లాకి చెప్పండి. అంతకుముందు చైర్మన్ ఉన్నాడు మిషన్ భగీరథ, నీళ్ళు వచ్చినాయా? మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయా? ప్రశాంత్ రెడ్డి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చినావా? అది కాకపోతే R&B ఇచ్చిండ్రు, ఇచ్చిమిడికిరు. నీకు ఒక్క ఆరోపి తెచ్చినావా? బోధనలు తెచ్చినావా? అరసపల్లిలు తెచ్చినావా? మేము పైసలు కూడా ఇచ్చినాక మాధవ్ నగర్ మొదలు పెట్టినావా? రూపాయి తెచ్చిండా జిల్లాకి? ఆయన నీ మేనిఫెస్టోలో ఉన్నది MIS పథకం కింద రైతులకి డబ్బులు ఎక్కువ మద్దతు ధర వచ్చేటట్టు చేస్తామని. ఇగో పేజ్ నెంబర్ 10, 2014 TRS మేనిఫెస్టో. రైతులకి కనీసం ధర ఇప్పించడానికి ప్రభుత్వం తానుగా జోక్యం, మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసుకుంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 కింది నుంచి 9వ పాయింట్, పేజ్ నెంబర్ 10, 2014 మేనిఫెస్టో. మేము చేసిన పనికి 2021 పసుపుకి ధర వచ్చే పర్వాలేదు, 22కి మళ్ళీ ధర వచ్చే లక్షణాలు కనబడుతున్నాయి పర్వాలేదు. మళ్ళా 19లో ధర రాలేదు కదా, ఏంటికి పెట్టలే మరి? 18 రాలేదు కదా, 17లో రాలేదు కదా, 16లో రాలేదు కదా, ఏంటికి పెట్టలే? ఏం రాసిచ్చాడు కదా మేనిఫెస్టోలా. మళ్ళీ పసుపంతా వండేది ఏడా పసుపంతా వండేది? ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో. మళ్ళీ ఏమనంటే ఎంపీని అడ్డుకుంటారా? సున్ రే బాయ్, నేను బాల్కొండనే. బాంబులు పెట్టాలి, బీజేపీలకు బాంబులు పెట్టాలని ప్రశాంత్ రెడ్డి. నేను పోయినా వేల్పూర్లో ఛాయ్ దాకా వచ్చిన. నెక్స్ట్ టైం పెడతాం. లేస్తే మళ్ళీ కిందికి రాడిగా అటే స్పేస్లకి. ఈ ఇంకో ఎమ్మెల్యే కేసీఆర్ నట ప్రధానమంత్రిగా చూడాలని ఉన్నదట. మా అందరు కూడా ఉంది, కేసీఆర్ మంచిగా స్వర్గంలా మందేసుకుంటూ కూర్చోవాలని చూడాలని ఉంది. కేసీఆర్ అన్ని ఫెసిలిటీలు చేసుకొని పోతాడు. ఏది తాగేటం తెలుసు, పోసటం తెలుసు. మాకు కోరిక ఉన్నది, ప్రధానమంత్రిగా చూడాలన్నమాట. ఇంకేం చేయమంటారు చెప్పండి? కేసీఆర్ వాడే భాషలా తిట్టమంటే మాతోడు కాదు. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.